పోలి పాడ్యమి అంటే కార్తీక మాసం చివరి రోజు తర్వాత వచ్చే రోజు. దీనిని పోలి స్వర్గం అని కూడా అంటారు. ఈ రోజున మహిళలు, యువతులు అరటి డొప్పుల్లో 30 వత్తులతో దీపాలు వెలిగించి పసుపు, కుంకుమలతో కలిపి నీటిలో వదులుతారు. ఇది పోలి అనే కథతో ముడిపడి ఉంటుంది. దీని ప్రకారం పోలి స్వర్గానికి వెళ్ళిందని నమ్ముతారు. ఈ కథ ప్రకారం ఆరాధనలో భగవంతునిపై శ్రద్ధ ముఖ్యం, ఆడంబరం కాదు. పోలి పాడ్యమి విశిష్టత కార్తీక మాసం ముగింపు. ఇది కార్తీక మాసం చివరి రోజున చేసే ముఖ్యమైన పూజ. వృద్ధి, సిరి సంపదలు. పోలి పాడ్యమి రోజున చేసిన పూజతో పుణ్యం, సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం. స్వర్గ ప్రాప్తికి తోడ్పడే ఒక పురాణ కథనం ఉంది. పూజా విధానం: తొలుత తెల్లవారుజామున చెరువులు, నదులు, కొలనుల దగ్గర 30 వత్తులతో దీపాలు వెలిగిస్తారు. తర్వాత వాటిని పసుపు, కుంకుమలతో పాటు నీటిలో వదులుతారు. కార్తీక మాసం చివర్లో చేసే ఈ పూజ శివ కేశవుల కరుణను పొందుతుంది. ఈ సమయంలో పోలి కథను చదువుకోని, వినండి, శుభప్రదంగా భావిస్తారు.